హాయ్ అండి. ఈసారి మళ్ళీ ఇంట్లోనే మెల్లి పిజ్జా ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఈసారి కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి నేను ఎలా చేశాను మీ అందరికి ఒకసారి చెప్పండి. చాలా బాగుంటుంది. 2 కప్పులు మైదాకి కొంచెం సాల్ట్, ఒక చెంచా పంచదార, 1 స్పూన్ ఆఫ్ బటర్, కొంచెం పాలు వేసుకొని మంచిగా, మీ దగ్గర ఈస్టర్ ఉంటే ఈస్టర్ వేసుకోండి. నా దగ్గర ఈస్టర్ లేదు, మెత్తగా కలుపుకోవాలి. బాగా మసాజ్ చేస్తూ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్. పిండి ఉబ్బు ఉంటుంది, ఈనో వేసాం కదా, దానివల్ల మీ దగ్గర ఈ ఈస్టర్ ఉంటే ఈస్టర్ వేసుకోండి. నా దగ్గర ఈస్టర్ లేదు, అందుకనే నేను ఈనో వేసాను. 30 మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఉబ్బు ఉంటుంది కదా, దాన్ని మంచిగా మసాజ్ చేసుకొని ఒక 2 ఉండల కింద చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ కోసం ఒక కళాయిలోని ఇసుక వేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి 10 మినిట్స్ పాటు. మనం ఎందులో చేసుకుంటున్నాము ఆ ప్లేట్కి బటర్ రాసి ముందుగా కలుపుకొని ఉంచుకున్నాం కదా, మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ఉండని దాని మీద చపాతీలా చేసుకొని నేను చూపించే విధంగా అద్దాలి. చిగుర్లు తర్వాత మైనీస్, పిజ్జా సాస్ వేసుకొని చీజ్ ని గ్రైండ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, టమాటా, పన్నీరు, స్వీట్ కార్న్ అన్ని వేసి, ఆనియన్ వేసి దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత మళ్ళీ చీజ్ ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిజ్జా కూడా బాగా పఫీగా బాగుంటుంది అనమాట. అది పెట్టి ప్రీహీట్ ముందుగా చేసి పెట్టాం కదా, దానిలో ఈ ప్లేట్ ని తీసుకెళ్లి పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఉంచాలి. అంతే, చాలా సింపుల్. 30 మినిట్స్ తర్వాత పిజ్జాని తీసేసి, నేను ఇక్కడ పిజ్జా కట్ చేస్తుంటే మా పాప హ్యాపీ బర్త్డే అనుకుంటుంది, అందుకనే హ్యాపీ బర్త్డే సాంగ్ పడుతుంది. మీరు కూడా ఇలా పిల్లలకి ఇంట్లోనే శుభ్రంగా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. అంతే. ఈ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.